హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో చట్నీ చేయడం ఎట్లాగో చూపిస్తాను. ఈ చట్నీతోటి మనం లైక్ దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనము పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వితౌట్ ఆయిల్. ఆ రెండు వేగిన తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి మనకి కారానికి తగినటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసేసి ఏదైతే పల్లీలు ఫ్రై చేసామో పల్లీలు ప్లస్ కరివేపాకు రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ రెండు గ్రైండ్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత థిక్గా కావాలా పలుచగా కావాలా దాన్ని బట్టి మీరు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండింగ్ అయిపోయిన తర్వాత దానికి మీరు బగారా వేయాలి. చాలామంది బగారా లేకుండా కూడా తింటారు, అంటే తాలింపు వేయకుండా కూడా తింటారు. సో తాలింపు వేసుకుంటే మనకి ఇంకా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి జస్ట్ ఓన్లీ 3 రెబ్బలే వేస్తున్నాను వెల్లుల్లిపాయలు. అట్లాగే ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. సో ఇలా తాలింపు చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు పెసరట్టు వేసాను. పెసరట్టు ప్లస్ ఇది కాంబినేషన్లో అయితే చాలా బాగుంది. ఇది మనకి ఎక్కువగా హోటల్స్లో దొరుకుతుంది. కొంతమందికి ఏంటంటే పులుపు కూడా వేసుకోవడం ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక చిన్న కొంచెం అంతా ఏమంటారు చింతపండు నానబెట్టుకొని ఈ పచ్చడి గ్రైండ్ చేసే టైంలోనే మీరు వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చిన్న బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు, ఏంటంటే తీయగా పుల్లగా ఉండాలని చెప్పి. సో మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు ఒకవేళ యాడ్ చేయాలంటే చేయొచ్చు. నార్మల్గా అయితే మాత్రం ఏం వేయకుండా ఇట్లా చింతపండు కానీ బెల్లం వేయకుండా కానీ ఇట్లా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేసిన తర్వాత తిని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.